హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అనే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే ఉస్మానియా మెడికల్ కాలేజ్కి సంబంధించిన కట్ ఆఫ్స్ చెప్పండి అన్న. 21, 22, 23, 24కి సంబంధించిన కట్ ఆఫ్ చెప్పండి అని చెప్పేసి యూట్యూబ్లో మనకు కమెంట్ చేశారు. సేమ్ ఉస్మానియా కూడా ఇలాగే కట్ ఆఫ్ చెప్పండి అని చెప్పేసి ఉస్మానియా, గాంధీలో చాలా కాలేజీలకు సంబంధించిన కట్ ఆఫ్స్ చెప్పబోతా ఉన్నాను. సో కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని మీరైతే ఫాలో అవుతా ఉండండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇక jaypal.com నుంచి కానీ జైపాల్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి కానీ మీకు చాలా వరకు ఈ విషయాలను అందించబోతా ఉన్నాను. సో 21, 22, 23 గడిచిన 3 సంవత్సరాలకు సంబంధించి ఏ స్టూడెంట్ ఎక్కడ జాయిన్ అయ్యాడు, వారికి సంబంధించిన ట్రాక్ రికార్డ్ ఏంటి, ఇలా ఎన్నో రకాల సర్వీసెస్ ఎప్పటికప్పుడు లైవ్లో మీకు అందించే ప్రయత్నం చేస్తాను. 25కి సంబంధించిన లైవ్స్ కూడా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఖచ్చితంగా వీడియో చూసే వాళ్ళందరూ కూడా మరి 1 సెకండ్లో ఇచ్చే ఒక చిన్న లైకే కాబట్టి వీడియోని అయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇక ఉస్మానియా మెడికల్ కాలేజ్కి, గాంధీ మెడికల్కి కంపారిజన్ చేయండి అని ఉంటారు. సో ఆ లెవెల్లో కంపేర్ చేయలేము. బట్ ఇక్కడ గాంధీ మెడికల్ కాలేజీ, ఉస్మానియా మెడికల్ కాలేజ్కి ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి. ఇక ఉస్మానియా మెడికల్ కాలేజీ ఇది తెలంగాణలో దాదాపుగా మనకి ఇండియాలోనే వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ కాలేజ్ అని చెప్పొచ్చు. ఉస్మానియా మెడికల్ కాలేజీకి సంబంధించి ఇక్కడ మనకు కోటిలో ఉంటుంది. ఇక్కడ మీకు మార్కులు అయితే ఇవ్వడం జరిగింది. ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి ఓపెన్ కేటగిరీ 658 నుంచి స్టార్ట్ చేస్తే లాస్ట్ రౌండ్కి వచ్చేసి 656కు అయింది. ఇది 2024లో ఉన్నటువంటి మార్కులు. అన్ని కేటగిరీకి సంబంధించి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక 23కి సంబంధించినటువంటి మార్కులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మనకు ఓపెన్ కేటగిరీ 23లో 632 నుంచి స్టార్ట్ చేస్తే 615 అంటే ఒక 50 మార్క్స్ డిఫరెన్స్ అయితే వచ్చింది. బట్ అదే మార్కు మనకు 24లో ఒక 2 మార్క్స్ డిఫరెన్స్ వచ్చింది. దానికి కారణాలు ఏంటంటే మనకు 23లో ఆల్ ఇండియా ర్యాంక్స్ తెలంగాణలో చాలా మందికి వచ్చేసి చాలా మంది ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయ్యారు. బట్ 24లో ర్యాంకులు వచ్చాయి కానీ ఆల్ ఇండియా కోటకి వెళ్ళే ర్యాంకులు రాలేదు. సో ఎందుకు మార్కులు వచ్చాయి కానీ ర్యాంకులు రాలేదు, ఎందుకు అనేది మీకు ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది. 22కి సంబంధించినటువంటి ట్రాక్ రికార్డు అప్పుడు 6 మార్క్స్ డిఫరెన్స్ వచ్చింది లాస్ట్ రౌండ్కి, ఫస్ట్ రౌండ్కి. 21కి చెక్ చేసుకుంటే దాదాపు 10 మార్క్స్ డిఫరెన్స్ వచ్చింది లాస్ట్ రౌండ్కి, ఫస్ట్ రౌండ్. ఇది ఓన్లీ మార్కులకు సంబంధించి. అన్న మార్కులు ఎప్పుడు కంపేర్ చేయొద్దు ఆల్ ఇండియా ర్యాంక్స్ ఇక్కడ కంపేర్, జస్ట్ ఆల్ ఇండియా ర్యాంక్ గురించి చూద్దాం. ఆల్ ఇండియా ర్యాంక్ చెక్ చేసుకుంటే మనకు 24లో ఓపెన్ కట్ ఆఫ్ 21,000 వచ్చిందండి. ఓపెన్ కట్ ఆఫ్ 21,000 వచ్చింది. మరి 23లో ఎంత వచ్చింది? 20,000కి లాస్ట్ రౌండ్లో కట్ ఆఫ్ అయిపోయింది. మరి ఎప్పుడు కాంపిటీషన్ ఉందండి? నిజానికి 24లోనే కాంపిటీషన్ తగ్గింది, కానీ మార్కులు కంపేర్ చేయొద్దు అని చెప్పాను. ఇక 23కి సంబంధించిన ఆల్ ఇండియా ర్యాంక్స్, ఇక 22కి సంబంధించినటువంటి ఆల్ ఇండియా ర్యాంక్స్, 21కి సంబంధించినటువంటి ఆల్ ఇండియా ర్యాంక్స్. ఎప్పుడు ఆల్ ఇండియా ర్యాంక్స్ అన్న ఆల్ ఇండియా ర్యాంక్స్ కాదు సార్. తెలంగాణలో ఎవరు ఉన్నారో వాళ్ళు ఏ కేటగిరీలో అప్లై చేశారు, అప్లై చేసిన దానికి ఏ పొజిషన్లో సీట్ వచ్చింది, అది కదా మనకు కావాల్సింది ఇన్ఫర్మేషన్. ఒక్కసారి ఎస్టీ కేటగిరీ చెక్ చేస్తున్నాను. ఎస్టీ కేటగిరీలో మనకు 24లో ఈ పర్టికులర్ క్యాండిడేట్ పైన క్లిక్ చేసినప్పుడు తెలంగాణ ఎస్టీలో 60th ర్యాంకర్కి ఉస్మానియా మెడికల్ కాలేజ్లో 21లో సీట్ వచ్చింది. మరి అదే 23లో ఎక్కడ సీట్ వచ్చింది? అప్పుడు కూడా 62 ర్యాంకర్కి వచ్చింది. జస్ట్ ర్యాంక్ ఎంత ఉంది చూడండి. కేటగిరీ ర్యాంక్ తెలంగాణలో అప్లై చేసిన దాంట్లో కేటగిరీ ర్యాంకు. ఈ ఇన్ఫర్మేషన్ మీరు ఎక్కడ వెతికినా కూడా దొరకదండి. సో క్యాస్ట్ వైజ్గా కూడా రిపోర్ట్స్ అందించే ప్రయత్నం చేస్తాను. నిజంగా 22కు సంబంధించి చెప్పండి. 22లో కూడా చెక్ చేద్దాం. 22లో కూడా 60 చూసారా, 60, 62, 60. సో అదేవిధంగా మరి 21కి సంబంధించిన క్యాస్ట్ ర్యాంక్ ఎంత? 50. సో దీన్ని బట్టి మీకు అర్థమైపోయిందండి. కేటగిరీ ర్యాంక్ కొంతవరకు మనం కంపేర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. సో ఇక మార్కులు ఆల్ ఇండియా ర్యాంక్స్ కష్టం. సో ఏదేమైనా సరే మరి ఇప్పుడు టార్గెట్ ఎంత పెట్టుకోవాలంటే ఇక్కడ ఏదైతే 24లో మీకు కనిపిస్తున్నాయో ఈ మార్కులు ఏవైతే ఉస్మానియా మెడికల్ కాలేజ్లో అలాట్ అయినటువంటి మార్కులు అయితే కనిపిస్తున్నాయో ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం. ఉస్మానియా మెడికల్ కాలేజ్లో అలాట్ అయినటువంటి మార్కులు, ఈ మార్కుల కంటే 15+ మార్క్స్ టార్గెట్ పెట్టుకొని ఆ కాలేజీలో సీట్ కొట్టే ప్రయత్నం అయితే చేయండి. ఇక గాంధీ బెస్టా, ఉస్మానియా బెస్టా అంటే రెండు కన్నులలో ఏ కన్ను బెస్ట్ అంటే ఏం చెప్తాం. అయినా కూడా మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇది అఫీషియల్ వెబ్సైట్, నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు ఇచ్చినటువంటి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి తీసుకున్న డేటా. ఈ డేటా ప్రకారంగా ఉస్మానియా మెడికల్ కాలేజ్కి సంబంధించి మనం ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ స్టూడెంట్కి సంబంధించినటువంటి అడ్మిషన్ డీటెయిల్స్ అంటే యూజీ, పీజీ, పిహెచ్డి ఇవన్నీ కలిపేసి దాదాపుగా 36. దీంతో పాటు ఇంకా వాళ్ళకి నర్సింగ్ కాలేజ్ ఇవన్నీ కూడా ఉన్నాయి.
సో అవి పక్కన పెట్టేద్దాం. ఓన్లీ ఎంబీబీఎస్ అండ్ పీజీ రిలేటెడ్ చెక్ చేసుకుంటే 36 డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. దీంట్లో ఎంబీబీఎస్ కి ఎన్ని సీట్స్ ఉంటాయి? 1946 లో మనకు ఎల్ఓపి ఇయర్ వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళ ఇంటేక్ 250 సీట్స్ అండి ఉస్మానియా మెడికల్ కాలేజ్. దీంట్లో ఆల్ ఇండియా కూడా ఒక 15%, దీని సూపర్ న్యూమరీ కింద కొన్ని సీట్లు ఈ విధంగా ఉన్నాయి. టోటల్ గా ఏదేమైనా కూడా దాదాపుగా 229 to 30 సీట్స్ మనకు తెలంగాణ స్టేట్ లో ఫిల్ చేస్తారు. రిమైనింగ్ సీట్లు వచ్చేసి ఆల్ ఇండియా కోటా ద్వారా ఫిల్ చేస్తారు. సో ఇది మనకి ఇంటెక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. దీంట్లో మనకు ఉస్మానియా మెడికల్ కాలేజీలో టీచర్స్ ఎంతమంది అంటే ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్ కలిపేసి వీళ్ళు ఎంతమంది ఉన్నారంటే దాదాపుగా 587 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ టోటల్ టీచింగ్, నాన్ టీచింగ్ ఆల్ స్టాఫ్ కలిపేసి దాదాపుగా 800+. అసలు టీచర్లే ఇంతమంది ఉంటే ఇక పేషెంట్ల సంగతి ఇక చెప్పనక్కర్లేదు కదా. సో ఇది స్టాఫ్ కి సంబంధించిన డీటెయిల్స్. ఇక దీంతో పాటు ఉస్మానియా మెడికల్ కాలేజ్ కి సంబంధించి ఇది ఇంకొక రైట్ అఫిలియేటెడ్ హాస్పిటల్స్, ఉస్మానియా మెడికల్ కాలేజ్ కు ఉన్నటువంటి అఫిలియేటెడ్ హాస్పిటల్ టోటల్ గా ఎన్ని బెడ్స్ ఉన్నాయి? దాదాపుగా ఈ అఫిలియేటెడ్ హాస్పిటల్స్ అన్ని కలిపి 10,000 బెడ్స్ 10,000. ఇక దాంట్లో వచ్చే ఓపీ కౌంట్ ఎంత ఉంటుంది? ఇక ఎమర్జెన్సీ బెడ్స్ వచ్చేసి 1100, 500. ఇక అఫిలియేటెడ్ హాస్పిటల్స్ వచ్చేసి ఇక్కడ ఒక లిస్ట్ ఆఫ్ హాస్పిటల్ దాదాపుగా 11 హాస్పిటల్స్ ఉన్నాయండి. 11 హాస్పిటల్స్ ఉన్నాయి. సో ఇది మనకు ఉస్మాన్ మెడికల్ కాలేజ్ సంబంధించిన ట్రాక్ రికార్డు. ఇప్పుడు గాంధీ మెడికల్ కాలేజ్తో కొంత కంపేర్ చేద్దామా సార్ అని చెప్పేసి అనుకుంటే చూద్దాం. గాంధీ మెడికల్ కాలేజ్, ఇది గాంధీ మెడికల్ కాలేజ్ పైన నేను స్పెషల్ గా మీకు ఒక వీడియో అయితే చేస్తాను. గాంధీ మెడికల్ కాలేజ్ కి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే ఇక్కడ ఇంటేక్ కూడా సేమే అండి. ఇక్కడ ఇంటేక్ కూడా ఇక్కడ ఆల్మోస్ట్ స్పెషలైజేషన్ 32 ఉన్నాయి. బట్ ఉస్మానియా మెడికల్ 36 ఉన్నాయండి. అంటే ఇంకా 2-3 స్పెషలైజేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇక హాస్పిటల్ విషయానికి వచ్చేద్దాం. గవర్నమెంట్ హాస్పిటల్ మన గాంధీ గవర్నమెంట్ హాస్పిటల్ కనుక చెక్ చేసుకుంటే మనకు 836 బెడ్స్, దీంట్లో 65 ఎమర్జెన్సీ బెడ్స్. మరి ఇట్లా ఉన్నప్పుడు ఉస్మానియానే కదా అన్న, ఉస్మానియా ఎంబీబీఎస్ ఎక్కడంటే ఉస్మానియా అంటారు. ఆల్మోస్ట్ ఎక్కడ ఏ హాస్పిటల్ కింద అట్లీస్ట్ ఒక క్యాండిడేట్ అని ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఉంటాడు. నిజంగా ఉస్మానియా మెడికల్ కాలేజ్ చాలా సీనియర్ కాలేజ్, నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఎంతో మంది దాంట్లో బయటకు వెళ్ళారు. సో రీసెర్చ్ సెంటర్స్ కూడా రావడానికి కారణం ఏంటంటే వరల్డ్ వైజ్ గా కూడా చాలా మంది ఉస్మానియా మెడికల్ కాలేజ్ చదువుకున్న చాలా మంది డాక్టర్స్ రీసెర్చ్ సెంటర్ లో చేయడం, వాళ్ళు ఉస్మానియా కాలేజ్ రెఫర్ చేయడం, ఈ విధంగా రీసెర్చ్ పరంగా కూడా ఉస్మానియా మెడికల్ కాలేజ్ కి మంచి నేమ్ అయితే వచ్చేసింది. మరి గాంధీ మెడికల్ కాలేజ్ ఎందుకు జాయిన్ అవుతున్నారు టాపర్స్ అంతా? గాంధీ మెడికల్ కాలేజ్ ఎక్విప్మెంట్ పరంగా, ఫెసిలిటీస్ పరంగా ఎక్సలెంట్ ఉంటాయి. హాస్పిటల్స్ అయినా లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా, న్యూ ఎక్విప్మెంట్ అయినా కూడా గాంధీ మెడికల్ కాలేజ్ కి ఎక్కువ ఉంటాయి. సో ఉస్మానియా మెడికల్ కాలేజ్ కి ఓల్డ్ బిల్డింగ్స్, ఇది ఒక చిన్న డ్రాబ్యాక్. బట్ ఓవరాల్ గా చెక్ చేసుకుంటే ఓపీ పరంగా అయినా, అఫిలియేటెడ్ హాస్పిటల్ పరంగా అయినా, టీచింగ్ స్టాఫ్ పరంగా అయినా, బ్రాంచ్ పరంగా అయినా ఉస్మానియానే ది బెస్ట్. చాలా మంది కూడా ఇది పోటాపోటీగా ఉంటుంది, ఏది బెస్ట్ అని చెప్పలేం. బట్ మీకు ఏది బెటర్ అనిపిస్తే దాంట్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇక ఉస్మానియా మెడికల్ కాలేజ్ కి సంబంధించిన కట్ ఆఫ్స్ అయితే మీరు చెక్ చేసుకున్నారు కదా. మరి మీరు ఉస్మానియా అనుకుంటున్నారా, గాంధీ అనుకుంటున్నారా? ఉస్మానియా అనుకుంటున్నారా, గాంధీ అనుకుంటున్నారా? కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నిజానికి ఎంత మందికి అన్న నాకు ఉస్మానియా కాలేజ్లో చేరదామని ఇంట్రెస్ట్ ఉంది, గాంధీ మెడికల్ కాలేజ్ చేరదామంది, లేదు అంటే గాంధీ బెస్టా, ఉస్మానియా బెస్టా? ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో అదే విధంగా నెక్స్ట్ ఏ వీడియోలో నేను కూడా గెట్ చేస్తున్నా, నెక్స్ట్ ఏ వీడియో కట్ ఆఫ్ చెప్పాలో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఆ కామెంట్స్ బేస్ చేసుకుని ఆ కాలేజ్ కట్ ఆఫ్స్, ఎన్ఎంసీ రిపోర్ట్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. సో ఇది ఉస్మానియా మెడికల్ కాలేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి ఇంత మంచి కంటెంట్, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటే నా వంతు ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇక ఈ విధంగా మీరు చెప్పడేంటన్నా, ప్రతి కాలేజ్కి సంబంధించి, ఏపీకి సంబంధించుకోవచ్చు, తెలంగాణకి సంబంధించుకోవచ్చు, ఆల్ ఇండియా కోటాకి సంబంధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నేనే చెక్ చేసుకుంటాను. గడిచిన 4 సంవత్సరాల ఎవరికి ఎక్కడ సీట్ వచ్చింది, లాస్ట్ ఇయర్ లో మా అక్కకు వచ్చేసింది, అంతకుముందు మా అన్నయ్యకి వచ్చింది, మా అన్నయ్యకి ఎక్కడ సీట్ వచ్చింది, రౌండ్ ఎక్కడ వచ్చింది, రౌండ్ 2 ఎక్కడ వచ్చింది, ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచడానికి jaypalanade.com లో చాలా వరకు దీన్ని అప్డేట్ చేశాను. సో అలాంటి వెబ్సైట్ లో మీరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ కట్ ఆఫ్స్ అన్ని కూడా మీరు తెలుసుకొని దానికంటే ఎక్కువ టార్గెట్ పెట్టుకోండి. అదేవిధంగా 25 కి సంబంధించిన లైవ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు రౌండ్ రిలీజ్ అయిన తర్వాత ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎంత మందికి సీట్ వచ్చింది, ఎన్ని సీట్లు ఫిల్ చేయలేదు, రౌండ్ 1 ఎవరికి సీట్ వచ్చింది, రౌండ్ 1 ఎవరికి సీట్ రాలేదు, రౌండ్ 1 లో సీట్ వచ్చిన క్యాండిడేట్ ఆల్ ఇండియా కోటాకి వెళ్ళాడా, లేదంటే మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళాడు, ఏ క్యాడ్, బి క్యాడ్, సి క్యాడ్, ఇటు ఏపీ, తెలంగాణ, ఆల్ ఇండియా కోటాకి సంబంధించి డీమ్డ్ కాలేజ్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్
ఈ 3 కౌన్సిలింగ్ సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా గడిచిన 4 సంవత్సరాల రికార్డ్స్ అన్ని కూడా దీంట్లో ఇచ్చాను. ఆ రికార్డ్స్ తో పాటు 25 రికార్డ్స్ కూడా మీకు అందుబాటులోకి తీసుకొస్తాను. మరి ఈ వెబ్సైట్ లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే, ఎందుకంటే ఈ వెబ్సైట్ కేవలం స్టూడెంట్ పాయింట్ ఆఫ్ లో ఆలోచించడం జరుగుతుంది. ఎక్కడ కూడా యాడ్స్ కానీ ఎక్కడ కూడా మీకు అన్నెసెసరీ కంటెంట్ కానీ ఇవ్వడం లేదు. సో కేవలం డాటా అనలిటిక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. దీంతో పాటు లైవ్ అప్డేట్స్ కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అలాంటి అప్డేట్స్, అలాంటి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉందంటే, సో మీకు నచ్చితే, మీకు కుదిరితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఒక మెంటర్కి డబుల్, నిజానికి చాలా మంది లైవ్ లో చూస్తున్నారు, మెంటర్కి డబుల్ హెల్ప్ అవుతుంది. సో అలాంటి వెబ్సైట్ లో మీకు నచ్చితే ఇక్కడ ఉన్నటువంటి లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. 599 తోని కేటగిరీ ఏకి సంబంధించిన రిపోర్ట్స్, అదేవిధంగా 799 తోని ఏ క్యాట్, బి క్యాట్, సి క్యాట్, ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన రిపోర్ట్స్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన రిపోర్ట్స్ మీకు చెక్ చేసుకోవచ్చు. 25కి సంబంధించిన రిపోర్ట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు నచ్చితే దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని కొంత ఎంకరేజ్మెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది మొత్తం అయితే jpalande.com సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.